హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన ఛానల్లో చాలా ఒక 3-4 డేస్ నుంచి, అసలు 3-4 డేస్ ఏంటి 1 వీక్ నుంచి నేను కనిపించట్లేదు. ఏంటంటే నేను ఓన్లీ స్టిచ్చింగ్ వీడియోస్, కటింగ్ వీడియోస్ అవడంతో నేను కనిపించే ఛాన్స్ రాలేదనమాట. కాకపోతే మీరు కమ్యూనిటీలో ఒకసారి మీకు అందరికీ పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు నన్ను అడగవలసిన క్వశ్చన్స్ ఏమైనా నేను కామెంట్స్లో చాలా వరకు రిప్లై ఇవ్వట్లేదు. ఎందుకంటే అంతమంది ఇస్తుంటే నేను అందరికీ ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం చాలా లేట్ అయిపోతుంది. అలాగే ఏంటంటే నాకు నెట్వర్క్ ఇక్కడ స్పీడ్గా ఉండదు అనమాట. నేను ఒక్క కామెంట్ టైప్ చేసి సెండ్ చేసేలోపు చాలా టైం పట్టేస్తుంది. సో అందుకని ఏం చేశానంటే కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగండి, నేను దానికి ఆన్సర్స్ చేస్తూ ఒక వీడియో చేస్తాను అని. సో చాలామంది అడిగారు క్వశ్చన్స్. నాకు ఇక్కడ 184 క్వశ్చన్స్ వచ్చాయి. అందులో ఎక్కువ లైక్స్ వచ్చిన క్వశ్చన్స్ అన్ని చదివి, అంటే లైక్సే కాదండి, నేను ఇంకా జనరల్గా నన్ను అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా నేను ఆన్సర్ చేస్తాను. సో ఈరోజు ఎవరెవరు అడుగుతున్నారో వాళ్ళ పేర్లతో సహా, అలాగే క్వశ్చన్కి వచ్చిన డౌట్స్ కూడా నేను క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ టైం ఒకవేళ మీరు ఎవరైనా నన్ను క్వశ్చన్ అడగాలంటే కూడా, దేని గురించి అయినా అడగాలంటే కూడా కమ్యూనిటీలో నేను పోస్ట్ చేసినప్పుడు దానికి మీరు క్వశ్చన్స్ అడగొచ్చండి. నేను చాలా విడిగా ఆన్సర్స్ చేయలేకపోతున్నాను కదా. ఇప్పుడు ఏంటంటే థౌజండ్స్లో ఉన్నారు మెంబర్స్, అందరికీ నేను ఆన్సర్ చేయలేను కదా. సో మీరు అందరూ అర్థం చేసుకుని ఇలా అయినా నేను ఆన్సర్ చేసే ఛాన్స్ నాకు ఇస్తారనుకుంటున్నాను. సో క్వశ్చన్ స్టార్ట్ చేసేద్దాం. అసలు ఫస్ట్ ఎవరు అడుగుతున్నారో, అను అడుగుతున్నారు. పెద్దవాళ్ళకి టాప్ మోడల్స్, మ్యారీడ్ వాళ్ళకి చెప్పండి అక్క, ఓల్డ్ శారీస్తో చేయడం చెప్పండి, నెట్ శారీతో కూడా చెప్పండి అంటున్నారు. ష్యూర్ అన్నీ నేర్పిస్తా మ్యాక్సిమం. నేను ఏంటంటే కటింగ్ స్టిచ్చింగ్ అనేది అంత స్పీడ్గా అవ్వదండి. మనకి వీడియో 10 నిమిషాలు ఉండొచ్చు, కానీ దానికి హార్డ్ వర్క్ చాలా ఉంటుంది. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. ఇంకా డ్రెస్ అంటే నేను మోడల్స్ ఓల్డ్ శారీతో చాలా చూపిస్తున్నాను కదా, నెక్స్ట్ టైం కూడా చూపిస్తూనే ఉంటాను. తర్వాత లక్ష్మీరెడ్డి గారు అడుగుతున్నారు, టైలరింగ్కి పెద్ద మెషిన్ కాకుండా చిన్న మెషిన్స్ 3,000 రూపాయల్లో వస్తుంటాయి కదా జనరల్గా, ఇంట్లో యూజ్ చేసుకోవడానికి బాగానే వర్క్ చేస్తాయా, అది వేస్ట్ అంటారా, ప్లీజ్ సజెస్ట్ మీ అన్నారు. సో ఆ క్వశ్చన్ అయితే చాలామంది లైక్ చేశారు. మీరు పెద్ద మిషన్ చిన్న మిషన్ అనేది కాదండి, ఫస్ట్ మీరు మిషన్ ఒక బ్రాండ్ చూసుకోండి. అలాగే దాని బాడీ, దాని ఏంటంటే దానికి వారంటీ, అలాంటివన్నీ కూడా మీరు ఒకసారి తీసుకుని అవన్నీ మీరు చదివి ఓకే అనుకుంటేనే తీసుకోండి. మిషన్ తీసుకునేటప్పుడు కూడా నేను ఇచ్చే సజెషన్ ఎలాంటిదంటే, ఇప్పుడు నేను ఉషా జెనోమ్ యూజ్ చేస్తాను కదా, ఇప్పుడు అది ప్లాస్టిక్ బాడీ అవును కదా, దాంట్లో ఉండటానికి ఫీచర్స్ అన్నీ ఉన్నా సరే ఫ్యూచర్లో ఒకవేళ నేను దాన్ని ఇంకా రఫ్గా వాడేస్తే ఏమవుతుందంటే, దాని బాడీ ప్లాస్టిక్ కాబట్టి సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత నాకు అందులో అంటే బటన్స్ వేయడానికి జిగ్జాగ్కి సపరేట్గా స్టిచ్ ఉందేమో, కానీ ఫ్యూచర్లో అవి ఎప్పటికీ ఇంకా మిషన్ మంచిదే, కాకపోతే మీరు లైఫ్ టైం రాదు. అలా ప్లాస్టిక్ బాడీ ఉన్న మిషన్స్ ఏ బ్రాండ్ అయినా సరే మీకు లైఫ్ టైం రాదండి, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. మీరు జనరల్గా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి అయితే మీరు 3,000లో కూడా ఐరన్ బాడీ ఉన్న మిషన్స్ టేబుల్తో ఉన్న వస్తాయి కదా, అవి 3,000లో కూడా వస్తాయి మీకు. మీరు అలాంటివి ట్రై చేయండి. అవైతే మీకు జిగ్జాగ్ కుట్లు అలాంటివి ఏమి ఉండవు, కానీ మీకు లైఫ్ టైం వచ్చేస్తాయి. అంటే జనరల్గా మీరు ఇంట్లో ఏమైనా కుట్టు ఊడిపోతే వేసుకోవడానికి కానీ, చిన్నవి ఏమైనా ట్రై చేయడానికి కానీ బాగుంటాయి. జిగ్జాగ్ ఇంకా బయట ఇచ్చుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఇందులో తీసుకుంటారంటే ఉషా జెనోమ్ అవి ఉంటాయి కదంటే, అవి వారంటీని బట్టి తీసుకోండి. ఇప్పుడు సింగర్, బ్రదర్ ఇవన్నీ మిషన్స్ బాగుంటాయండి, బ్రాండెడ్లో అయితే చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే నేను అనేది ఏంటంటే లైఫ్ టైం రావాలంటే కనుక ప్లాస్టిక్ బాడీ ఉన్నది మ్యాక్సిమం లైఫ్ టైం రాదు. కొన్నాళ్ళ వరకు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు బాగానే పనిచేస్తాయి, కానీ తర్వాత మాత్రం ఏదో ఒక రిపేర్ వస్తూ ఉంటుందన్నమాట. తర్వాత లక్కీ అడుగుతున్నారు, మీరు మిషన్ నేర్చుకోలేదన్నారు కదా, మరి ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు అని. సో నాకు మిషన్ నేర్చుకోలేదండి, కానీ నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఎవరైనా మంచి మంచి డ్రెస్సులు వేసుకున్నప్పుడు నేను అనుకునేదాన్ని, నా డ్రెస్ నేను కూడా వేసుకుంటే బాగుండేది కదా అని. కాకపోతే ఇప్పుడు అందరూ వేసుకునే డ్రెస్సులు 3,000 4,000 ఉంటే మనం అంత బడ్జెట్ పెట్టి కొనలేము కదా. నేనేమనుకునేదాన్ని అంటే నేనే రెడీ చేసుకుంటే ఎలా ఉంటుంది అని. అమ్మకైతే నార్మల్గా ఇంట్లో మామూలు మిషనే ఉందండి. అయితే చెప్తూ ఉండేదాన్ని, నా డ్రెస్సులు కుట్టేటప్పుడు కూడా పక్కన కూర్చుని బొర తింటూ ఉండేదాన్ని, అలా కుట్టు ఎలా కుట్టు అని. అమ్మకైతే ఏమీ రాదు, జస్ట్ ఓన్లీ బ్లౌజెస్ ఒకటే కుట్టుకుంటారు. కాకపోతే నాకు ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి మామూలుగా ఏదైనా మోడల్ చూసానంటే దాన్ని ట్రై చేసేదాన్ని అనమాట. కటింగ్ రాకపోయినా ట్రై చేసేదాన్ని. అలా ఇంప్రూవ్ అయిపోయింది. నేను మిషన్ ఏమీ నేర్చుకోలేదండి. ఒకవేళ మిషన్ నేర్చుకోలేదు అని మీ దగ్గర అబద్ధం చెప్పినా, నా రిలేటివ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళైనా నన్ను తిడతారు కదా, యూట్యూబ్లో నువ్వు మిషన్ రాలేదని, మిషన్ నేర్చుకోలేదని చెప్తున్నావు కదా, నీకు మిషన్ వచ్చేది కదా అని అంటారు కదా. సో నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే అనమాట. నేను మీ దగ్గర అబద్ధం చెప్తే వాళ్ళ ముందు నేను షేమ్ అవుతాను. కాకపోతే నేనేం అబద్ధం చెప్పట్లేదు, నేను మిషన్ నేర్చుకోలేదండి అసలు.
ఇంట్రెస్ట్ని బట్టి అలాగా చిన్న చిన్నవి ట్రై చేస్తూ, చిన్నప్పుడైతే నా బార్బీ డాల్కి చిన్న చిన్న ఫ్రాక్స్ కుట్టుకునేదాన్ని. అలా అలా అలవాటు అయిపోయింది అనమాట. ఇష్టం అనమాట డిజైనింగ్ అంటే. తర్వాత అనురాధ గారు ప్రిన్స్ కట్ బ్లౌజ్ మోడల్ కటింగ్ అని చూపించండి. ష్యూర్గా అండి, ప్రిన్స్ కట్ నాకు చాలా వరకు బ్లౌజెస్ అడుగుతున్నారు కదా, నాకు బ్లౌజ్ అంత పెద్దగా రాదండి, ఎందుకో తెలీదు, ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాను బ్లౌజ్ నేర్చుకోవడానికి. అమ్మ కూడా నేర్పుతున్నారు కానీ నాకు అసలు బ్లౌజ్ ఇంట్రెస్ట్ లేదు. నాకు ఓన్లీ డ్రెస్సెస్ అవి పిచ్చి, పిల్లల వాటిలో ఇంకా ఇలా కిడ్స్ వేర్ అలాంటివి చాలా ఇష్టం అనమాట. దాంతో ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించలేదు. మ్యాక్సిమం నేను బ్లౌజ్ ఫాస్ట్గా నేర్చుకుని మీ అందరికీ నేర్పిస్తాను. అమ్మ దగ్గర నేను నేర్చుకుంటాను. నాకు బ్లౌజ్ అయితే అసలు రాదు. సో తర్వాత దియా బర్త్డే ఫ్రాక్ ఆల్రెడీ అయిపోయింది. తర్వాత ప్రియాంక అడుగుతున్నారు వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలని ఒక వీడియో చేయండి అంటున్నారు. నాకు టెక్నాలజీ గురించి మామూలుగా అయితే నేను అన్నీ వాడేస్తాను, అన్నీ చూస్తాను కానండి, ప్రత్యేకంగా వీడియో పెట్టడం అయితే రాదు. నేను వీడియో అయితే ఫిల్మోరా 9 అండి ల్యాప్టాప్లో యూజ్ చేస్తున్నాను ఈ వీడియో ఎడిటింగ్ కోసం. అలాగే నేను దేంతో షూట్ చేస్తున్నారని కూడా అడుగుతున్నారు చాలామంది. నేను వీడియో షూట్ చేసేది వచ్చి నా ఫోన్ తోటే షూట్ చేసుకుంటానండి. దాన్ని నేను ల్యాప్టాప్లో వేసి ఎడిటింగ్ చేసుకుంటాను అనమాట. తర్వాత క్రాంతి కుమారి గారండి, అక్క 21 ఇయర్స్ వాళ్ళకి లాంగ్ ఫ్రాక్ చెప్పండి, నార్మల్ కటింగ్ అండ్ కుచ్చెళ్ళు వస్తాయి కదా అలాంటివి. ష్యూర్గా చెప్తానురా. తర్వాత మానస, అక్క చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది స్టిచ్చింగ్ మీద, కానీ అసలు బేసిక్స్ కూడా తెలియని వాళ్ళకి టాప్స్ చూపించండి. తప్పకుండా చూపిస్తాను. అంటే బేసిక్ అంటే మీరు జనరల్గా నార్మల్గా ఏ మోడల్ లేకుండా ఒక సింగిల్ టాప్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా చిన్న చిన్న మోడల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవచ్చు అనమాట. తర్వాత ఆశా బాతు, మీరు ఏ వీడియోస్ చేసినా మా లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ 100K సబ్స్క్రైబర్స్ డియర్. థ్యాంక్ యూ సో మచ్ ఆశా. చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి అందరికీ. చాలామంది నాతో కామెంట్స్లో మాట్లాడుతూ ఉంటారు, మెయిల్స్ చేస్తూ ఉంటారు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, చాలామంది కాంటాక్ట్లోకి వచ్చారనమాట. చాలా హ్యాపీ. రెస్పాన్స్ అయితే మీ దగ్గర నుంచి అయితే పాజిటివ్గానే ఉంటారు ఇప్పుడు. నాకు అది మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా బూస్టప్లా ఉంటుంది అనమాట ఇంకో మంచి మంచి వీడియోస్ చేయడానికి. తర్వాత ఇక్కడ ఓకే ఎవరంటే ప్రియా గారు అడుగుతున్నారు కుర్తీస్ ఎలా కుట్టాలో చెప్పండి. ష్యూర్గా చెప్తాను. అలాగే జ్యోత్స్న శ్రీ గారు ఫ్రాక్స్లో డిఫరెంట్ మోడల్స్ చూపించండి కటింగ్ అది అంటున్నారు. ఓకే అండి, తప్పకుండా చెప్తాను. తర్వాత అవును, నాకు కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ కావాలి, చెప్తాను. ఇవన్నీ ఇందాక అడిగిన క్వశ్చన్స్ లాగే ఉన్నాయి. సెలెక్ట్ కాస్ట్ యాప్ అంటే ఇక్కడ ఉదయ శ్రవంతి గారు అడుగుతున్నారు సెలెక్ట్ కాస్ట్ షిప్పింగ్ ఆర్ టూ మచ్, సింప్లీ ఐ సెలెక్టెడ్ 88 రూపీస్ ఐటమ్స్, ఫైనల్ బిల్ వాజ్ 385. For 88 rupees worth items, I have to pay 200 rupees. It's too high. The products are nice looking. Can you give any suggestions అంటున్నారు. సెలెక్ట్ కాస్ట్లో మీరు తీసుకునేటప్పుడు జాగ్రత్త పడండి. ఎందుకంటే మేము ఆ యాప్ని యూట్యూబర్స్లో నేనే కదండి చాలామంది ప్రమోట్ చేసాము. ఆ యాప్ని ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము, మా యాప్ గురించి మీ అందరికి కొంచెం ఇంట్రడ్యూస్ చేయండి అంటే అందరం చేసేసాము. కాకపోతే ఏంటంటే వాళ్ళు సడన్గా సేల్ ఆపేశారు. అంటే 3 days సేల్ చేసేసి మధ్యలో ఆపేశారనమాట. ఏమంటున్నారంటే నేను వాళ్ళని అడిగా అదేంటండి మీరు కంటిన్యూస్గా సేల్ ఉంటుందన్నారనే కదా మేము అందరికీ చెప్పామంటే, లేదు మేడం, మేము ఇప్పటిదాకా వచ్చిన ఆర్డర్స్ అన్నీ మేము వాళ్ళకి డెలివరీ చేసేసాక మళ్ళీ సేల్ స్టార్ట్ చేస్తామని అన్నారు. సో అదే కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను వాళ్ళ విషయంలో. ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. అది కూడా అడిగాను వాళ్ళని. అడిగితే ముందు వాళ్ళు మాకు ఇచ్చిన షీట్ ప్రకారం అయితే ఒకలా ఉన్నాయి, తర్వాత ఛార్జెస్ చాలా డిఫరెన్స్ వచ్చేసింది. వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చేసేదానికి చాలా డిఫరెన్స్ వచ్చింది. కాకపోతే ఇక్కడ హ్యాపీ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఆ ఆన్లైన్ స్టోర్లో తీసుకున్న వాళ్ళందరికీ కూడా డెలివరీ అయ్యాయి అంట ఐటమ్స్. నాకు చాలామంది మెసేజ్ చేశారు. అదైతే చాలా హ్యాపీ, ఎందుకంటే అది ఫేక్ కాదు కదా. ఇప్పుడు డెలివరీ అవ్వకుండా అమౌంట్ తీసేసుకుని వాళ్ళు ఎస్కేప్ అయ్యి ఉంటే కనుక నేనే చాలా ఫీల్ అయ్యేదాన్ని. వాళ్ళు చాలామందికి డెలివరీ కూడా చేసేసారంట. తర్వాత ప్రియాంక అంటున్నారు 3 meters క్లాత్తో ఇద్దరికి డ్రెస్సెస్ స్టిచ్ చేశారు కదా, అది ఎలాగో చెప్పండి. నాకు కూడా సేమ్ మీ ఏజ్ పిల్లలే 2 అమ్మాయిలు ఉన్నారు, యూస్ఫుల్ టిప్స్ చెప్పండి అంటున్నారు ప్రియాంక ఎం. తప్పకుండా చెప్తానండి. 3 meters ఫ్రాక్ అంటే వాళ్ళకి జస్ట్ నార్మల్ ఫ్రాక్ అవుతుందండి, అసలు ఫ్రిల్స్ కూడా పెద్దగా రావు. 3 meters అంటే ఇప్పుడు చిన్న పాప అనుకోండి 1 meter 1.25 అంటే 1.25 అది చిన్నదానికి కుట్టేయచ్చు, మిగతాది పెద్ద అమ్మాయికి కుట్టుకోవచ్చు అనమాట. అది బాడీ కొంచెం డెకరేషన్ కావాలి, ఫ్రిల్స్ కావాలి అంటే కనుక 3 metersతో అవ్వదు. తర్వాత రమ్య బోట్ నెక్ బ్లౌజ్ అండ్ కటింగ్ ష్యూర్గా చెప్తాను. పావని రూప్ప గారు అడుగుతున్నారు అక్క మీరు చాలా బాగా చిల్డ్రన్ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేస్తున్నారు, నాకు 1.5 year పాప ఉంది, నాకు కూడా మీ పాప డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయాలని అనుకుంటున్నా,
నేను పెట్టే వీడియోస్ మ్యాక్సిమం చాలామంది అర్థమవుతున్నాయి అంటున్నారండి. సో ట్రై చేయండి. ఒకవేళ మీరు బేసిక్ రాకపోయినా సరే చిన్న చిన్న ఫ్రాక్స్ నుంచి కూడా నేను మీకు పెట్టడం స్టార్ట్ చేసి అందరికీ నేర్పిస్తాను. తర్వాత ఆరాధ్య యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పండి అక్క అంటున్నారు. నాకు కూడా అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడం రాదండి. నేను కూడా వీడియోస్ చూసే అసలు ఫస్ట్ యూట్యూబ్లో వచ్చినప్పుడు అసలు ఎలా క్రియేట్ చేయాలి చాలా నాకు ఏమీ తెలియదు, ఎవరు హెల్ప్ చేయలేదు. యూట్యూబ్లో వీడియోస్ చూసే నేను యూట్యూబ్ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత మా బ్రదర్ వాళ్ళని టిప్స్ అడిగేదాన్ని అనమాట. ఎలా వచ్చింది, ఇలా చేయొచ్చా అది ఇది అని అడిగేదాన్ని. కానీ నేను కూడా యూట్యూబ్ చూసే ఛానల్ క్రియేట్ చేశాను. తర్వాత గ్యాంగ్స్టర్ స్క్వాడ్ అని ఉన్నారు పేరు. మీరు రిచ్ ఆర్ నో, డోంట్ థింక్ నెగిటివ్. నేను అడిగినందుకు ఏమీ తప్పుగా అనుకోకండి. మీరు రిచ్చా కాదని అడుగుతున్నాను. నేను రిచ్ అయితే కాదండి. నార్మల్గా హస్బెండ్ తీసుకొచ్చే శాలరీతో మంత్ అంతా నార్మల్గా రన్ చేస్తున్న నార్మల్ హౌస్ వైఫ్ అంతే. నేను రిచ్ ఏమీ కాదు. మేము ఉంటుంది కూడా రెంటెడ్ హౌసే, ఓన్ హౌస్ కూడా కాదు. మామూలుగానే అండి, నార్మల్గా అందరిలాగా మిడిల్ క్లాస్ అనమాట, రిచ్ ఏమీ కాదు. తర్వాత మౌనికా అరిసెల్ల గారు, మీ మెషిన్ లింక్ ప్లీజ్ అక్క సెండ్ మీ, నేను కొనుక్కోవాలనుకుంటున్నాను, మీరు స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను అక్క ప్లీజ్ అన్నారు. మౌనిక, నేను ఆల్రెడీ మిషన్ కావాల్సిన లింక్ అన్నీ కూడా ఒకసారి మీరు నా ఛానల్ చెక్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ మై సివింగ్ మిషన్ అని ఉంటుందండి. నా మిషన్ గురించి అన్ని డీటెయిల్స్, అలాగే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ మిషన్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. రెడ్డి స్వప్న గారు, హాయ్ మేడం, కిడ్స్ డిజైన్ ఇంకా పెట్టండి. నాకు 2 పాపలు, దియా ఏజ్ పాప ఉంది. నాకు ఇంట్లో కుట్టడం చాలా ఇష్టం. మీరు కొత్త డిజైన్స్ చూపించండి. తప్పకుండా చేద్దాం, అందరికీ చూపిస్తానండి. మౌనిక రాజ్ పండు, బ్లౌజ్ ఆర్మ్ సైడ్లో ముడతలు వస్తున్నాయి. విత్ టిప్స్ ద బ్లౌజ్ క్రాస్ కటింగ్ వీడియో చేయండి. ఓకే, బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మీకు అవి అలా ఏంటంటే అలా ఫ్రిల్స్ అలా ముడతలు రాకుండా నేను చెప్తాను టిప్స్ అనేవి. దేవి సిహెచ్, జిగ్జాగ్తో ఎంబ్రాయిడరీ చూపించండి డిఫరెంట్ క్లాత్స్ మీద ఎలా వస్తుందో డిజైన్స్. ష్యూర్గా అండి. తర్వాత శ్రీవిద్య, మీరు ఏ వీడియోస్ చేసినా బాగుంటుంది, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత నేను ఒక ఎంప్లాయీని, వీళ్ళు అంటే ఈవిడ ఆల్రెడీ కామెంట్ నేను చదివాను. దానికి స్టిచ్చింగ్ క్లాసెస్కి అంటే నేర్చుకుందాం అనుకుంటున్నాను, పేరు చదువుతాను. యామిని నాగప్రశాంతి గారు, మీరు మిషన్ నేర్చుకోవచ్చండి నార్మల్గానే. మీరు క్లాసెస్కి వెళ్ళకపోయినా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లోనే నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను చాలామంది నా వీడియోస్ చూసి ఇంట్లో కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు, నా వీడియోస్ చూసి మిషన్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈజీగా మీకు అర్థమైతే మీరు క్లాసెస్కి ఏమి వెళ్ళక్కర్లేదండి. మీరు బేసిక్ తెలిస్తే, అంటే ఊరికే చిన్న కుట్టడం తెలిస్తే మీకు ఆటోమేటిక్గా కొంచెం పెంచుకోండి. ఫస్ట్ ఒక చిన్నది కుట్టండి, తర్వాత దానికి ఇంకో 2 అటాచ్ చేసి కుట్టండి డిజైన్స్, తర్వాత దానికి ఫ్లవర్స్ పెట్టండి, ఇంకొక అటెంప్ట్లో దానికి ఏమన్నా నెట్ క్లాత్స్ వేయండి. అలా చేస్తూ ఉంటే మీకు చిన్నగా పెడుతూ ఉంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత శంకర్ సొంగని ఉందండి పేరు వచ్చేసి. వీళ్ళు ఏమని అడుగుతున్నారంటే, నాకు చైనా మిషన్ ఉందక్క, కానీ మా హస్బెండ్ పెద్ద మిషన్ కొనిస్తాను అంటున్నారు, నాకు స్పీడ్ అవుతుందని, దానికి దీనికి ఏం తేడా తెలియట్లేదు, మీరు చెప్పండి స్పీడ్ ఉంటుందా లేక. ఐఎమ్ లక్ష్మి అక్క, ఇది మా హస్బెండ్ అక్క, మీ వీడియోస్ నేను మిస్ అవ్వకుండా చూస్తున్నాను, నా డౌట్ క్లియర్ చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీరు క్వశ్చన్ ఏమి అడిగారు, స్పీడ్ని బట్టి కాదండి, స్పీడ్ ఏదైనా ఒకటే, కాకపోతే బాడీని బట్టి కూడా ఉంటుంది. బాడీ కొంచెం మిషన్స్ మీరు గమనించి ఉంటారు కదా, మిషన్స్ కొంచెం వెయిట్ ఉంటాయి. వెయిట్ ఉన్న మిషన్స్ ఏంటంటే కనుక మనం జీన్స్ ఏదైనా క్లాత్ పెట్టి స్టిచ్ చేసామనుకోండి, అది బాగా లైట్ వెయిట్గా ఉన్న మిషన్ తోటి అదేమవుతుందంటే వెంటనే నీడిల్ విరిగిపోతుంది, మిషన్ కదిలిపోతుంది, అలాంటివి జరుగుతాయి. అదే బాగా వెయిట్ ఉన్న మిషన్ అనుకోండి, మీకు ఒక్కసారి నీడిల్ అందులో వెళ్ళటానికైనా ఈజీగా స్టిచ్ రావడానికైనా వెయిట్ ఉన్న మిషన్స్ కూడా స్పీడప్ ఉంటాయి, అలాగే కొంచెం ఎలాంటి క్లాత్ అయినా స్టిచ్ చేయగలుగుతాయి. కాబట్టి మీరు చైనా మిషన్స్ వాడినా సరే, మీరు ఇప్పుడు చైనా మిషన్స్లో కూడా మంచివి కూడా ఉంటాయండి, అలా అని ఏమీ లేదు. మీరు వాడేదాన్ని స్పీడ్ని బట్టి మీరు ఏంటంటే కొనేటప్పుడు ఆన్లైన్ కాకుండా దగ్గరికి వెళ్ళి దీని స్టిచ్ మీరు ఆల్రెడీ వాళ్ళు డెమో చూపిస్తారు కాబట్టి అలా చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది అన్నమాట, అసలు అంటే దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అని. తర్వాత చందన పల్లికొండ గారు అడుగుతున్నారు, ఫీడింగ్ డ్రెస్ డ్రెస్ ఎలా జిప్ పెట్టుకోవాలో చెప్పండి అక్క అంటున్నారు. ఫీడింగ్ డ్రెస్కి ఒక ష్యూర్గా చెప్తాను. తర్వాత లలిత, హాయ్ అక్క టైలరింగ్ టిప్స్ చెప్పండి ష్యూర్గా. తర్వాత
తర్వాత పట్టు శారీతో మీ సైజ్ డ్రెస్ వీడియో పెట్టండి. పట్టు శారీతో కూడా పెడతానండి. ఆల్రెడీ నేను వీడియో చేయలేదు కానీ ఆల్రెడీ డ్రెస్ అవుట్ కుట్టేసుకున్నాను. కానీ అది మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. చిల్డ్రన్ డ్రెస్ మోడల్స్ కటింగ్ వీడియోస్ పెట్టండి, లైక్ మీ పాపకి స్టిచ్ చేసినవి. ఓకే, ష్యూర్గా. కల్పన వల్లసాని గారు, మీ వీడియోస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లక్కీ నేహ అక్క, నాప్తాల్లో మిషన్ 2000 చూపిస్తున్నారు కదా, అది బాగా వర్క్ చేస్తుందా? వేస్ట్ రిపేర్ ప్రాబ్లం వర్క్ చేస్తుందా, లేకపోతే రిపేర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా? ఒకవేళ రిపేర్ ప్రాబ్లమ్స్ వస్తే మీరు నాప్తాల్లో చూపించేవన్నీ కరెక్ట్ ఉండవండి. ఏంటంటే కొన్ని అయితే ఊరికే కాసేపు ఇన్స్టెంట్ అనమాట. ఎక్కువ రోజులు ఏమి మీకు వర్క్ చేయవు. కాబట్టి మీరు తీసుకునేది ఒక 1000 రూపాయలు 2000 ఎక్కువైనా మంచిదే తీసుకోండి. తర్వాత లాంగ్ డ్రెస్ కటింగ్ మేఘనా రెడ్డి గారు, లాంగ్ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ చెప్పవా, బ్లౌజ్కి సింపుల్ వర్క్ చూపించండి ష్యూర్గా. ప్రసాద్ ఎస్కే, మీ ఫ్యామిలీ ఫొటోస్ చూపించండి. నా ఫ్యామిలీని అయితే నాకు యూట్యూబ్లో అందరికీ చూపించడం ఇష్టం లేదండి. యాక్చువల్గా దియాని రిషిని చాలామంది చూసేసారు, ఏంటంటే నేను వేసిన డ్రెస్సులు వాళ్ళే కాబట్టి. కానీ ఫ్యామిలీని అయితే చూపించే ఉద్దేశం అయితే లేదు. నాకు ఇంట్రెస్ట్ ఉండదండి ఫ్యామిలీని అంతా తీసుకొచ్చి నా ఫ్యామిలీ అనటం. చిన్న లాజిక్ ఏంటంటే, ఇప్పుడు మీరే గమనించండి, ఫ్యామిలీని అంతా చూపిస్తే మీకు ఏం యూజ్ ఉంటుంది అసలు? నేనేమీ సెలబ్రిటీని కూడా కాదు. సపోజ్ కొన్ని సెలబ్రిటీ అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ ఇలా ఉంటుందంట, వాళ్ళ బ్రదర్ ఇలా ఉంటారంట, వాళ్ళ హస్బెండ్ ఇలా ఉంటారంట అనుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు చూపించుతాను మీకు. అసలు మీకు కావాల్సింది ఏంటంటే నాకు కంటెంట్ కావాలంటే నేను ఏదైనా ఐడియాస్ కానీ టిప్స్ కానీ ఇస్తే అవి యూజ్ అవుతాయి. నా ఫ్యామిలీని చూపించి ఒక వీడియో వేస్ట్ చేయలేను, అలాగని వేస్ట్ కదా అదంతా. సో కాబట్టి నాకు బ్లాగింగ్ అది అంటే ఫ్యామిలీని చూపించి ఇంట్లో పనులు అవన్నీ అసలు అది రాదు చేయటం. అందుకే నేను ఇప్పుడు దాకా ఎప్పుడు బ్లాగ్ సరిగ్గా ట్రై చేయలేదు. 1-2 సార్లు చేశాను కానీ ఆ వీడియోస్ కూడా తీసేసాను నాకు సెట్ అవ్వక. తర్వాత డ్రెస్ హ్యాండ్స్తో నైటీ హ్యాండ్స్ లాగా కటింగ్ చెప్పండి ష్యూర్. రేఖా కుమారి గారు. సుగుణ గారు, హాయ్, హాట్ గ్లూ గన్ ఎలా వాడాలో చెప్పండి. మీ దగ్గర ఉన్న హాట్ గ్లూ గన్ లింక్ పెట్టండి, ష్యూర్గా పెడతానండి, చూపిస్తాను హాట్ గ్లూ గన్ ఎలా వాడాలో. సరస్వతి గారు, జిగ్జాగ్ ఎంబ్రాయిడరీతో సిల్క్ థ్రెడ్ వస్తుంది లేక వేరే థ్రెడ్ వేయాలా అక్క, ఎలా చెప్పండి. జిగ్జాగ్తో మీరు చాలామంది ఎంబ్రాయిడరీ చేశారు కదా నా వీడియో చూసి. కాకపోతే జిగ్జాగ్ చేసేటప్పుడు ఏంటంటే కింద నార్మల్ థ్రెడ్ వేయండి. మీరు మిషన్లో బట్టలు కుట్టిన థ్రెడ్ ఉంటుంది కదండి, అది కింద వేయండి, పైన సిల్క్ థ్రెడ్ పెట్టండి. అంటే మిషన్కి పైన మీరు రోల్ అయ్యేదేమో సిల్క్ థ్రెడ్ బండిల్ పెట్టండి. మీరు బాబిన్లో పెట్టేది ఏంటంటే మామూలుగా మనం ఎప్పుడు వాడుకునేది పెట్టండి. అప్పుడైతే కొంచెం మీకు అంటే ఎక్కువ ముడతలు రాకుండా కొంచెం క్లియర్గా వస్తుంది అన్నమాట స్టిచ్ కూడా. అర్థం కాలేదు శ్రీవాణి గారు, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ దేనికి అడిగారో తెలియలేదు. సుధా కుమారి గారు, బేబీ ఫ్రాక్ డిజైన్స్ కటింగ్ చూపిస్తాను తప్పకుండా అండి. నందు గౌడ సారీ అండి. మెషిన్ ఏదైతే బాగుంటుంది 3000లోగా చెప్పండి. నాకు మామూలుగా టేబుల్ ఉన్న మెషిన్స్ అవి పెద్ద ఐడియా లేదండి. ఎప్పుడో అంటే మా మదర్ తీసుకున్నది తప్ప పెద్ద ఏం తెలీదు. ఉషా అలాంటివి కూడా వస్తాయంట ఆ రేంజ్లో. ఒకసారి మీరు స్వామి నారమామిడి గారండి, హలో, నేను అడిగాను మీరు కుర్తీస్ క్యాష్ కవర్లో తీసుకున్నవి కానీ అవి లేవు. నాకు బేబీ పింక్ కుర్తీ బాగా నచ్చింది కానీ అవి లేవు, ఇంకా కాస్ట్ ఎక్కువ అన్నారు. అంటే వాళ్ళ దగ్గర స్టాక్ అయిపోయిందంటండి. నా వీడియో చూసి చాలామంది తీసుకున్నారు. ఆ కుర్తీ చాలా బాగుంది, అసలు చాలామంది తీసుకున్నారు. కాబట్టి స్టాక్ అయిపోయిందంట. రీస్టాక్ చేయగానే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, చేస్తారంట. ఒక 10 days పడుతుందని చెప్పారు. కావ్య అడుగుతున్నారు, అక్క నేను బ్లాక్ అండ్ సన్నగా ఉంటాను, సో నాకు ఎలాంటి కలర్స్ మ్యాచ్ అవుతాయో చెప్పవా శారీస్ అండ్ డ్రెస్సెస్లో కూడా. మీరు నల్లగా ఉన్న కలర్ ఉన్న మీకు డ్రెస్సెస్ అనేవి కొంచెం అంటే మీరు వాడేది ఏంటంటే బాగా లైట్ కలర్స్ వాడకండి. మీరు కొంచెం ఎక్కువ కొద్దిగా అంటే మరీ డార్క్ బ్లూ కాకుండా డార్క్ గ్రీన్ కాకుండా మీరు చిన్న అంటే ఒక కొద్దిగా లైట్ కలర్ కానీ లైట్ షేడ్ కానీ, బాగా లైట్ కాదు, అలాంటివి మీరు వేసేసుకోవచ్చు అనమాట. అలాగే సన్నగా ఉన్నాను అంటున్నారు కాబట్టి ఎక్కువ అంబ్రెల్లా టైప్ కుర్తీస్ కానీ లేకపోతే నడుము దగ్గర ఫ్రిల్స్ వచ్చిన కుర్తీస్ కానీ అలాంటి బాగా సెట్ అవుతాయి సన్నగా ఉన్న వాళ్ళకి. సో మీరు ట్రై చేయండి. ఎల్బో దాకా పెట్టుకోండి హ్యాండ్స్, ఎందుకంటే ఇక్కడ దాకా పెట్టుకున్నా సరే మన చేయి సన్నగా కనబడుతుంది కదా. సో ఎల్బో దాకా అయితే మీకు చూడటానికి లుక్ బాగుంటుంది. అలాగే కాలర్ ఉన్న కూడా ట్రై చేయండి. ఎక్కడ దాకా ఉన్నట్టయితే మామూలు నార్మల్ లెక్క అనుకోండి, ఈ బోన్స్ అవి కనబడతాయి సన్నగా ఉన్న వాళ్ళకి. అలా కాకుండా కాలర్ ఉన్నవనుకోండి ఈ బోన్స్ కనబడవు, మీకు బాడీ కవర్ అవుతుంది. మీకు ఎల్బో దాకా హ్యాండ్స్ అయితే మీ పర్సనాలిటీని చూడటానికి అంటే మరీ సన్నగా కాకుండా లుక్ బాగుంటుంది అన్నమాట. తర్వాత నాగదుర్గ, ఈ వీడియోలో అడిగిన వాళ్ళకి రిప్లై ఇవ్వట్లేదు కదా, మరి ఎందుకు క్వశ్చన్స్ అడగమంటున్నావు అని అడుగుతున్నారు.
నాగదుర్గ 6 డేస్ అయింది. ఈ వీడియోలో నేను చెప్పానండి, నాకు కామెంట్స్లో రిప్లై ఇవ్వడం కుదరట్లేదు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్స్ అడగమన్నాను. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. రాధిక గారు, ఇంకా కొన్ని బ్లౌజెస్కి వర్క్ ఇంట్లోనే వేయడం చూపించండి. చెప్తానండి. తర్వాత సురేష్ కుమార్ గారు, బేబీ బ్లౌజ్ కటింగ్, బేబీ బ్లౌజ్ అండి చిన్నపిల్లలకా, ఓకే అండి షూర్గా చూపిస్తాను. రావలి గారు, అండ్ వీడియో ఎప్పుడు చేస్తారక్క, వెయిటింగ్ ఫర్ యువర్సిస్. రవలి గంగుల, వీడియో చేసేసాను ఆల్రెడీ. సుజని, బర్త్డే ఫ్రాక్, బేబీ ఫ్రాక్ ఇంకా మోడల్స్ చూపించండి. అలాగే బేబీ డ్రెస్సులు గురించి ఇంకా వీడియోస్ చేయండి అక్క, తప్పకుండా చేస్తానరా. గౌతమి గిద్దు, హాయ్ అక్క, పటియాలా ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలక్క ప్లీజ్, అది కూడా చూపిస్తాను. కాకుండా మిగతా అందరూ కూడా నార్మల్గానే టాప్స్, ఫ్రాక్స్ అలాంటివి అడిగారు. తర్వాత నెక్స్ట్ ఇంకా మీరు మేకప్ వీడియోస్ చేయొచ్చుగా అన్నారు, కానీ నాకు మేకప్ రాదండి. నాకు మామూలుగానే క్రీమ్ రాసుకోవటమే రాదు సరిగ్గా, ఎందుకంటే ప్యాచెస్లో వదిలేస్తాను. మేకప్ వీడియోస్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. పైగా ఏంటంటే చాలా ఛానల్స్ ఉన్నాయి మేకప్ గురించి, కాబట్టి నేను చేయకపోయినా ఇంకొక దాన్నైనా చూసి నేర్చుకుంటారు. అందుకని ఏంటంటే నేను జస్ట్ ఇలాగా అంటే ఏమన్నా ఐడియాస్ ఎలా ఇస్తే బాగుంటుందని చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే చాలామంది మీరు ఏ రెసిపీస్ బాగా చేస్తారన్నారు కదా. సో నాకైతే వంటలు సరిగ్గా రావండి. నేను ఎక్కువ వంటలు ఎలా చేస్తానంటే, విస్మై ఫుడ్ అని ఒక ఛానల్ ఉంది, నేను సజెస్ట్ చేయడంలో తప్పేం లేదనిపిస్తుంది. మీరైతే మీకు యూజ్ అయితే చూడండి ఛానల్ని, చాలా ఉంటుందండి. మొత్తం ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్ ఉంటాయి, అది కూడా విత్ ఇన్ 5 minutes 6 minutes వీడియోనే ఉంటుందన్నమాట. చాలా ఫాస్ట్గా అంటే అర్థమయ్యేలా ఉంటాయి. పైగా ఏంటంటే చాలా టైప్ ఆఫ్ రెసిపీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. చాలా బాగుంది విస్మై ఫుడ్ అని, మీరు కూడా చూడండి. కావాలంటే నేను ఈ వీడియోలో కుదిరితే కింద డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఇస్తాను, మీరు కూడా చూడండి. నేను మొన్న లాస్ట్ టైం ఒక బిర్యానీ ట్రై చేశాను అనమాట, దమ్ బిర్యానీ విస్మై ఫుడ్లో చూసి, చాలా బాగా వచ్చింది. అంటే వంటలు రాని వాళ్ళందరికీ, అంటే రాని వాళ్ళని నేనేమి బ్లేమ్ చేయట్లేదు, జస్ట్ ఏంటంటే ఒకవేళ మీకు రాలేదు నేర్చుకోవాలని అనుకుంటున్నా సరే విస్మై ఫుడ్ చాలా యూజ్ అవుతుంది. నాకైతే చాలా యూజ్ అయింది. సండే ఏదైనా స్పెషల్ చేయాలంటే వెంటనే విస్మై ఫుడ్ ఓపెన్ చేస్తాను అనమాట ఛానల్లో, అందులో చూసి చేసుకుంటాను వంటలు. నాకు పెద్దగా వంటలు రావు కాబట్టి. కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎంత సంపాదిస్తున్నారు, అస్తమానం కొలాబరేషన్ వీడియోస్ అవి చేస్తున్నారేంటి అంటున్నారు కదా. సో అంటే కొలాబరేషన్ కాదు, షాపింగ్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నారు ఎందుకు, ఎంత సంపాదించేస్తున్నారు, మీ సంపాదన ఎంత అని అడుగుతున్నారు కదండి. చాలా వరకు యూట్యూబర్స్కి ఎవరికి కూడా ఓన్ మనీతో ఎవరు ఖర్చు పెట్టి కొనరండి, చాలా వరకు కొనరు. మీరు మ్యాక్సిమం అందరూ కొలాబరేషన్ చేస్తారండి, ఎందుకంటే ఓన్ మనీతో జ్యువెలరీ అంతా కొని మీకు చూపించాల్సిన పని ఉండదు కదా. మ్యాక్సిమం అందరూ కొలాబరేషన్సే చేస్తారు. సో నాకు అలా వచ్చిన కొలాబరేషన్స్ మ్యాక్సిమం నేను కొలాబరేషన్స్ అని ముందే చెప్పేస్తాను. నేనైతే మామూలుగానే మీకు చూపించే వీడియోసే నేను వేస్ట్ క్లాత్స్ తోటి అలాగే ఓల్డ్ శారీస్ తోటి చూపిస్తున్నప్పుడు అంతంత అమౌంట్ పెట్టి నేను ఎలా కొంటానండి అసలు ఐటమ్స్, ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి నేను కొలాబరేషన్స్ వస్తుంటేనే చేస్తున్నాను. అలాంటివి కూడా మీకు చెప్పేస్తున్నాను ముందే, ఇది కొలాబరేషన్ అండి అని చెప్తున్నాను. ఒకవేళ నేను ఓన్గా కొనుక్కుని ఇది నా ఓన్గా కొనుక్కున్నాను కూడా మీకు చెప్తున్నాను. కాబట్టి ఎక్కువ చాలా వరకు ఒకవేళ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొలాబరేషన్స్ నాకు చాలా వస్తున్నాయి కానీ నేను ఏంటంటే నాకు కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్తో కుదరక మ్యాక్సిమం అవి పెట్టడానికి చూస్తున్నాను. సో మీకు కొలాబరేషన్స్ వస్తే ముందే నేను ఇన్ఫార్మ్. సో ఇవ్వండి ఆన్సర్స్ అయితే. అలాగే ఇంకొక విషయం ఇన్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాను, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ చేసేటప్పుడు ఒక రోజు లేట్ అయినా కంగారు పడకండి, ఎందుకంటే ఫాస్ట్గా అప్లోడ్ చేసేయడం కుదరదు కదా. ఎందుకంటే నాకు ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఒకటి తయారైంది, అసలు ఆ వీడియో పెడుతుంటే అప్లోడ్ అవ్వట్లేదు. ఎప్పుడో అంటే నేను మార్నింగ్ పెడితే ఈవినింగ్ కూడా అవ్వట్లేదు, ఇప్పుడు నైట్ టైం కూడా అవుతున్నాయి ఒక్కొక్కసారి. సో కాబట్టి కొంచెం వీడియో లేట్ అయినా సరే మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఈ రోజు కాకపోయినా రేపైనా వీడియో మాత్రం ఖచ్చితంగా డెఫినెట్లీ నేను పెడతాను. సో నేను మీకు ఉన్న క్వశ్చన్స్ అన్ని క్లారిఫై అయిపోయాయి అనుకుంటున్నాను. చాలామంది నార్మల్గానే అన్ని సిమిలర్ క్వశ్చన్స్ అడిగారు కటింగ్ స్టిచ్చింగ్ గురించి, అన్నీ ష్యూర్గా నేర్పిస్తాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా మీరు నన్ను అడగొచ్చు, ఇంకొక పోస్ట్ చేస్తాను అనమాట కమ్యూనిటీలో, దానికి మీరు క్వశ్చన్స్ నన్ను అడగొచ్చు. ఓకే అండి, అంతా క్లారిఫై అయిపోయింది అనుకుంటున్నాను.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. బాయ్.